ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 జూలై 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ జీవితం అత్యంత అమూల్యమైనది. ఎందుకంటే మీరు శ్రీమతానుసారం విశ్వసేవ చేస్తున్నారు. ఈ నరకాన్ని స్వర్గంగా మారుస్తారు. ప్రశ్న: సంతోషం అదృశ్యమయ్యేందుకు కారణమేది? దాని నివారణ ఏది? జవాబు: సంతోషం అదృశ్యమయ్యేందుకు కారణాలు: 1. దేహాభిమానం. 2. మనస్సులో ఏదైనా సంశయం ఉత్పన్నమైతే సంతోషం అదృశ్యమైపోతుంది. అందుకే ఎప్పుడైనా ఏదైనా సంశయం ఉత్పన్నమవుతే వెంటనే బాబాను అడగండి. దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తే సదా ఖుషీగా ఉంటారని బాబా సలహా ఇస్తున్నారు. ఓం శాంతి. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు, ఆ తర్వాత భగవాను వాచ. నేను మిమ్మల్ని శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తాను. కనుక పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. బాబా మనల్ని పూర్తి విశ్వానికి యజమానులుగా చేస్తారని కూడా తెలుసు. పరంపిత పరమాత్మ సర్వశ్రేష్ఠులని మనుషులంటారు. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను విశ్వానికి అధికారిగా అవ్వను. భగవాను వాచ. నన్ను ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడని మనుషులంటారు. కానీ నేను నా పిల్లలే సర్వశ్రేష్ఠులు అని చెప్తాను. రుజువు చేసి చూపిస్తాను. పురుషార్థం కూడా డ్రామానుసారం కల్పకృతం వలె చేయిస్తాను. ఏమైనా అర్థం అవ్వకపోతే అడగమని తండ్రి తెలియచేస్తూనే ఉంటారు. మనుషులకైతే ఏమీ తెలియదు. ప్రపంచమంటే ఏమిటో, వైకుంఠమంటే ఏమిటో వారికి తెలియదు. భలే ఎంత గొప్ప నవాబులైనా కావచ్చు, పూర్వం ఉండి వెళ్ళిపోయిన మొఘళ్ళు మొదలైన వారైనా కావచ్చు. భలే అమెరికాలో ఎంత గొప్ప ధనవంతులుగా ఉండవచ్చు, కానీ లక్ష్మీనారాయణుల వలె అవ్వలేరు. వారు వైట్ హౌస్ మొదలైనవి తయారు చేస్తారు, కానీ అక్కడ రత్నచడితమైన బంగారు భవనాలు ఉంటాయి. దానినే సుఖమని అంటారు. ఈ నాటకంలో మీదే హీరో హీరోయిన్ పాత్ర. మీరు వజ్ర సమానంగా అవుతారు. ఒకప్పుడు బంగారు యుగం ఉండేది, ఇప్పుడిది ఇనుపయుగం. మీరు చాలా భాగ్యశాలురని తండ్రి చెప్తున్నారు. భగవంతుడే స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నప్పుడు మీకు ఎంత సంతోషం ఉండాలి. నూతన ప్రపంచం కొరకు మీరు చదువుకుంటున్నారు. మీ జీవితం అత్యంత అమూల్యమైనది. ఎందుకంటే మీరు విశ్వసేవ చేస్తున్నారు. వచ్చి నరకాన్ని స్వర్గంగా చేసేందుకే తండ్రిని పిలుస్తారు. స్వర్గ రచయిత అని అంటారు కదా. తండ్రి చెప్తారు, మీరు స్వర్గంలో ఉండేవారు, ఇప్పుడు నరకంలో ఉన్నారు, మళ్ళీ స్వర్గంలో ఉంటారు. నరకం ప్రారంభమవ్వగానే స్వర్గంలోని మాటలు మర్చిపోతారు. ఇది మళ్ళీ ఇలాగే జరుగుతుంది. మళ్ళీ మీరు బంగారు యుగం నుండి ఇనుప యుగంలోకి తప్పకుండా రావాల్సిందే. బాబా పదే పదే పిల్లలకు చెప్తారు, మనసులో ఏదైనా అనుమానం ఉంటే దాని ద్వారా ఖుషీ ఉండటం లేదంటే తెలపండి. తండ్రి కూర్చుని చదివిస్తారంటే చదవాలి కదా. దేహాభిమానంలో వచ్చేస్తారు కనుక సంతోషం ఉండదు. సంతోషంగా ఉండాలి కదా. తండ్రి కేవలం బ్రహ్మాండానికి మాత్రమే అధికారులు, మీరు విశ్వానికి కూడా అధికారులుగా అవుతారు. భలే తండ్రిని సృష్టికర్త అని అంటారు. అలాగని ప్రళయం అయిపోతుంది, తర్వాత నూతన సృష్టిని రచిస్తారని కాదు. నేను కేవలం పాతదాన్ని కొత్తదిగా చేస్తానని తండ్రి చెప్తున్నారు. పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తాను, మిమ్మల్ని నూతన ప్రపంచానికి అధికారులుగా చేస్తాను. నేనేమి చేయను, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పతిత ప్రపంచంలోనే నన్ను పిలుస్తారు, పారసనాథులుగా చేస్తాను. కనుక పిల్లలే స్వయంగా పారస్పురిలోకి వచ్చేస్తారు. అక్కడ నన్నెప్పుడూ పిలవరు. బాబా పారస్పురంలోకి వచ్చి చూసి వెళ్ళండి అని ఎప్పుడూ పిలవరు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, పతిత ప్రపంచంలో స్మృతి చేస్తారు. సుఖంలో ఎవ్వరూ స్మరించరు,
స్మృతి చేయరు, పిలవరు. ద్వాపరయుగంలో మందిరాలను నిర్మించి అందులో నన్ను ఉంచుతారు. రాతితో లేక వజ్రాలతో లింగాన్ని తయారు చేసి పూజించేందుకు ఉంచుతారు. ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు! బాగా చెవులు తెరుచుకొని వినండి. చెవులను కూడా పవిత్రం చేసుకోవాలి. మొదటిది పవిత్రత. పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయని చెప్తారు. ఇందులో కూడా పవిత్రంగా ఉంటేనే ధారణ అవుతుంది. కామం మహాశత్రువు, దీనిపై విజయం పొందాలి అని తండ్రి చెప్తున్నారు. ఇది మీ అంతిమ జన్మ. ఇది కూడా మీకు తెలుసు. ఇది అదే మహాభారత యుద్ధం కూడా. డ్రామానుసారం కల్పకృతం ఎలా వినాశం జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. పిల్లలైన మీరు స్వర్గంలో మళ్ళీ మీ మెహల్ను కల్పకృతం వలె తయారు చేయాలి. స్వర్గాన్ని ప్యారడైస్ అని అంటారు. పురాణాల నుండి ప్యారడైస్ అనే అక్షరం వెలువడింది. మానస సరోవరంలో దేవకన్యలు ఉండేవారని అంటారు. అందులో ఎవరైనా మునిగితే దేవతలుగా అవుతారని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన మానస సరోవరం. అందులో మునిగి మీరు ఎలా ఉన్నవారు, ఎలా అయిపోతారు? సుందరమైన వారిని దేవతలని అంటారు. రెక్కలున్నవారు దేవతలు కారు. పాండవులైన మిమ్మల్ని మహావీరులు అని అంటారు. కానీ వారు కూర్చుని ఆ పాండవులకు చాలా పెద్ద పెద్ద చిత్రాలు, గుహలు మొదలైనవి చూపించారు. భక్తి మార్గంలోని వారు ఎంత ధనాన్ని వ్యర్థం చేస్తారు? తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలను ఎంత షౌకారులుగా తయారు చేశాను. ఆ ధనమునంతా మీరేం చేశారు? భారతదేశం ఎంత ధనవంతంగా ఉండేది. ఇప్పుడు భారతదేశానికి ఏ గతి పట్టింది? ఎవరైతే 100% సంపన్నంగా ఉండేవారో వారే ఇప్పుడు 100% దివాలా తీశారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎన్ని ఏర్పాట్లు చేయాలి? మీ పిల్లలు మొదలైన వారికి కూడా శివబాబాను స్మృతి చేస్తే మీరు కృష్ణుని వలె అవుతారని అర్థం చేయించాలి. కృష్ణునిగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. వెనకటి జన్మలో శివబాబాను స్మృతి చేసినందునే కృష్ణునిగా అయ్యారు. కనుక పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. అయితే ఎవరు సదా ఇతరుల సేవ చేస్తారో వారికే అపారమైన ఖుషి ఉంటుంది. ముఖ్యమైనది నడవడిక చాలా రాయల్గా ఉండాలి. ఆహార పానీయాలు చాలా బాగుండాలి. మీ వద్దకు ఎవరు వచ్చినా వారికి అన్ని రకాల సేవ చేయాలి. స్థూలంగానూ చేయాలి, సూక్ష్మంగా కూడా చేయాలి. శారీరకము, ఆత్మికము రెండు చేస్తే చాలా సంతోషిస్తారు. ఎవరు వచ్చినా వారికి సత్యమైన సత్యనారాయణుని కథను వినిపించండి. శాస్త్రాల్లో ఏమేమో కథలు రాసేశారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు చూపించారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. ఇప్పుడు విష్ణు నాభి నుండి బ్రహ్మ ఎలా వస్తాడు? ఎంత రహస్యముంది. ఇతరులెవ్వరూ ఈ విషయాలను కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. నాభి నుండి వెలువడే మాటే లేదు. బ్రహ్మనే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతాడు. బ్రహ్మ విష్ణువుగా అయ్యేందుకు క్షణమే పడుతుంది. క్షణంలో జీవన్ముక్తి అని చెప్పబడుతుంది. నీవు విష్ణువుగా అవుతావని బాబాకు సాక్షాత్కారం చేయించారు. సెకండ్లో నిశ్చయమైపోయింది. వినాశనం కూడా సాక్షాత్కారం అయింది. లేకుంటే వాస్తవానికి కలకత్తాలో రాజు వలె ఉండేవాడు. ఏ కష్టమూ ఉండేది కాదు. చాలా రాయల్గా ఉండేవాడు. ఇప్పుడు తండ్రి మీకు ఈ జ్ఞానరత్నాల వ్యాపారాన్ని నేర్పిస్తారు. ఆ వ్యాపారం దీని ముందు దేనికి పనికిరాదు. కానీ మీ పాత్రకు వారి పాత్రకు చాలా తేడా ఉంది. బాబా ఇతనిలో ప్రవేశించగానే తక్షణమే అంతా వదిలేశాడు. బట్టి తయారవ్వలసి ఉండినది. మీరు కూడా అంతా వదిలేశారు. నదిని దాటుకుని వచ్చి బట్టీలో పడ్డారు. ఏం జరిగినా ఏ చింత లేదు. కృష్ణుడు ఎత్తుకెళ్లాడని అంటారు. ఎందుకు అపహరించాడు? వారిని పట్టపురాణులుగా చేసుకునేందుకు. ఈ బట్టి కూడా పిల్లలను స్వర్గ మహారాణులుగా చేసేందుకే తయారైంది. శాస్త్రాల్లో ఏమేమో రాసేశారు. వాస్తవంలో ఏం జరిగిందో
దాన్ని మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. ఎత్తుకెళ్లే మాటే లేదు. కల్పక్రితం కూడా నిందల పాలయ్యాడు. అపకీర్తి వచ్చింది. ఇదంతా డ్రామానే. ఏం జరిగినా కల్పక్రితం వలె జరుగుతుంది. కల్పక్రితం ఎవరు రాజ్యం తీసుకుని ఉంటారో వారు తప్పకుండా వస్తారని మీకు తెలుసు. నేను కూడా కల్పకల్పం వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాను. పూర్తి 84 జన్మల లెక్కను అర్థం చేయించాను. మీరు సత్యుగంలో అమరులుగా ఉంటారు. అక్కడ అకాల మృత్యువులు ఉండవు. శివబాబా మృత్యుపై విషయాన్ని కలిగిస్తారు. నేను కాలులకి కాలుడును అని చెప్తారు. కథలు కూడా ఉన్నాయి కదా. మీరు కాలునిపై విజయంను పొందుతారు. మీరు అమరలోకానికి వెళ్తారు. అమరలోకంలో శ్రేష్ఠ పదవిని పొందేందుకు ఒకటేమో పవిత్రంగా అవ్వాలి, రెండవది దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. రోజు మీ లెక్కాచారాన్ని రాయండి. రావణుని ద్వారా మీకు నష్టం జరిగింది, నా ద్వారా మీకు లాభం కలుగుతుంది. వ్యాపారస్తులు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. ఇవి జ్ఞానరత్నాలు. ఎవరో అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు. మీరు వ్యాపారం చేసేందుకు వచ్చారు. కొందరు బాగా వ్యాపారం చేసి స్వర్గాన్ని 21 జన్మలకు ఒప్పందం చేసుకుంటారు. 21 జన్మలకే కాదు, 50-60 జన్మలు మీరు చాలా సుఖంగా ఉంటారు. పద్మాపతులుగా అవుతారు. దేవతల పాదాల్లో పద్మపుష్పాన్ని చూపిస్తారు కదా. అర్థం కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు మీరు పద్మాపతులుగా అవుతున్నారు. కావున మీకు ఎంత సంతోషం ఉండాలి. బాబా చెప్తున్నారు, నేను ఎంత సాధారణంగా ఉన్నాను. మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్లేందుకే వచ్చాను. ఓ పతిత పావన, రండి, వచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. పావనులు సుఖధామంలోనే ఉంటారు. శాంతిధామానికైతే ఏ చరిత్ర భూగోళాలు ఏవి ఉండవు. అది ఆత్మల వృక్షం. సూక్ష్మవతనం మాటే లేదు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో లక్ష్మీనారాయణల వంశం ఉండేది. ఒకే లక్ష్మీనారాయణల రాజ్యం చేస్తారని కాదు, వృద్ధి చెందుతుంది కదా. మళ్ళీ ద్వాపరంలో వారే పూజ్యుల నుండి మళ్ళీ పూజారులుగా అవుతారు. మీరే పూజ్యులని పరమాత్ముని గురించి అంటారు. పరమాత్ముని సర్వవ్యాపి అని కూడా అంటారు. ఈ విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడని అర్థకల్పం మీరు పాడుతూ వచ్చారు. ఇప్పుడు భగవాను వాచ, మీరు శ్రేష్టాతి శ్రేష్టమైన పిల్లలు. మరి అటువంటి తండ్రి సలహా అనుసారం నడుచుకోవాలి కదా. గృహస్థ వ్యవహారాన్ని కూడా నిర్వహించాలి. అందరూ ఇక్కడే ఉండేందుకు సాధ్యం లేదు. అందరూ ఇక్కడే ఉండిపోతే ఎంత పెద్ద భవనం కట్టాలి. క్రింద నుండి పై వరకు దర్శనం కోసం ఎంత పెద్ద క్యూ ఉంటుందో ఒక్కరోజు మీరే చూస్తారు. ఎవరికైనా దర్శనం కలగకపోతే తిట్టటం కూడా ప్రారంభిస్తారు. మహాత్ముని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడిక్కడ వీరు పిల్లలకు తండ్రి, వారు పిల్లల్నే చదివిస్తారు. మీరు ఎవరికైనా మార్గాన్ని తెలిపిస్తారు. కొందరు బాగా నడుస్తారు, కొందరు ధారణ చేయలేరు. ఎంతమందో ఇక్కడ వింటూనే ఉంటారు. వెలుపులకు వెళ్ళగానే అక్కడి వారుగానే అయిపోతారు. ఆ ఖుషి ఉండదు, చదువు ఉండదు, యోగము ఉండదు. చాట్ పెట్టండి అని బాబా ఎంతగానో తెలిపిస్తారు. పెట్టకుంటే చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. మనం బాబాను ఎంత స్మృతి చేస్తున్నామో తెలుసుకునేందుకు చాట్ చూడాలి. భారతదేశపు ప్రాచీన యోగానికి చాలా మహిమ ఉంది. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు, ఏమైనా అర్థం అవ్వకపోతే బాబాను అడగండి. ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. ఇది ముళ్ళ అడవి అని బాబా చెప్తున్నారు. కామం మహాశత్రువు. ఈ పదము గీతలోనిదే. గీతను చదివేవారు కానీ అర్థమయ్యేది కాదు. ఈ బాబా తన జీవితమంతా గీతను చదివాడు. గీతా మహత్వం చాలా బాగుందని అనుకునేవాడు. భక్తి మార్గంలో గీతకు చాలా మహత్వం ఉంది. భగవద్గీత చిన్నది కూడా ఉంటుంది, పెద్దదిగా కూడా ఉంటుంది. కృష్ణుడు మొదలైన దేవతల అవే చిత్రాలు ఎన్నో రకరకాలుగా లభిస్తూ ఉంటాయి. వాటికి పెద్ద పెద్ద మందిరాలను కూడా తయారు చేస్తారు.
బాబా చెప్తున్నారు, మీరు విజయమాలలోని మనులు కావాలి. ఇటువంటి మధురమైన తండ్రిని బాబా బాబా అని కూడా అంటూ ఉంటారు. స్వర్గరాజ్యాన్ని ఇస్తారని కూడా అర్థం చేసుకుంటారు. అయినా వింటారు, వర్ణిస్తారు. అహో మాయా, విడాకులిచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. బాబా అన్నారు అంటే బాబానే. భక్తి మార్గంలో కూడా పతులకు పతి, గురువులకు గురువు ఒక్కరే అని మహిమ చేస్తారు. వారు మన తండ్రి, జ్ఞానసాగర్లు, పతిత పావనులు. బాబా, మేము కల్పకల్పం మీ నుండి వారసత్వం తీసుకుంటూనే వచ్చాము, కల్పకల్పం కలుస్తాము. బేహద్దు తండ్రి అయిన మీ నుండి మాకు తప్పకుండా బేహద్ వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీరు అంటారు. ముఖ్యమైనది అల్ఫ్, అందులో వారసత్వం కూడా ఇమిడి ఉంది. బాబా అంటేనే వారసత్వము. అది హద్దులోనిది, ఇది అనంతమైనది. హద్దులోని బాబాలు అనేక మంది ఉన్నారు, బేహద్దు తండ్రి ఒక్కరే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్థూల సూక్ష్మ సేవలు చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయించాలి. నడవడికలు మరియు ఆహార పానీయాలు చాలా రాయల్గా ఉండాలి. సెకండ్ పాయింట్, అమర్లోకంలో శ్రేష్ఠ పదవిని పొందేందుకు పవిత్రంగా అవటంతో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. నేను బాబాను ఎంత స్మృతి చేస్తున్నాను, అవినాశి జ్ఞానరత్నాల సంపాదన ఎంత చేస్తున్నాను, ధారణ అయ్యేందుకు చెవులు పవిత్రంగా అయినాయా అని లెక్కాచారం చూసుకోవాలి. ఈరోజు వరదానము. సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాల రేస్ చేసే సదా లవ్లీన్ ఆత్మా భవ. స్మృతిలో ఉంటారు, కానీ స్మృతి ద్వారా ఏ ప్రాప్తులు జరుగుతాయో ఆ ప్రాప్తుల అనుభూతిని ముందుకు తీసుకెళ్తూ వెళ్ళండి. దానికోసం ఇప్పుడు విశేషంగా సమయాన్ని, అటెన్షన్ను ఇవ్వండి. తద్వారా వీరు అనుభవాల సాగరంలో మునిగిపోయిన లవ్లీన్ ఆత్మ అని అర్థమవ్వాలి. ఎలాగైతే పవిత్రత, శాంతుల వాతావరణం అనుభవం అవుతుందో అలా వీరు శ్రేష్టమైన యోగులు, లగ్నంలో మగ్నమై ఉండేవారు అని అనుభవం అవ్వాలి. జ్ఞానం యొక్క ప్రభావం ఉంది, కానీ యోగం ద్వారా సిద్ధి స్వరూపం యొక్క ప్రభావం ఉండాలి. సేవ చేస్తూ స్మృతి యొక్క అనుభవాలలో మునిగిపోయి ఉండండి. స్మృతి యాత్ర యొక్క అనుభవాల రేస్ చేయండి. స్లోగన్: సిద్ధిని స్వీకరించుట అనగా భవిష్య ప్రాలబ్ధాన్ని ఇక్కడే సమాప్తం చేసుకోవటం. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. పిల్లలైన మీరు శ్రేష్ట సంకల్పాల శక్తితో ఎంతెంత సంపన్నమవుతూ ఉంటారో అంతంత శ్రేష్ట సంకల్పాల శక్తిశాలి సేవ యొక్క స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, ఏదో దివ్య బుద్ధి ద్వారా శుభ సంకల్పాల పిలుపు వినిపిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తారు. కొంతమంది దివ్య దృష్టి ద్వారా తండ్రి మరియు స్థానాన్ని చూస్తారు. 2 ప్రకారాలైన అనుభవాల ద్వారా చాలా తీవ్ర వేగంతో మీ శ్రేష్ఠ స్థానానికి చేరుకుంటారు. అచ్చా, ఓం శాంతి.